హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఇంకొక లాంగ్ రీడ్ తోటి మేము ముందుకు వచ్చానండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్. సో మిమ్మల్ని వద్దు అనుకున్న మీ పర్సన్ ఇప్పుడు కావాలి అనుకుంటున్నారా? సో తను నమ్మిన వారి గురించి అలాంటి నిజాలు తెలుసుకున్నారు. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు టారో ద్వారా తెలుసుకోబోతూ ఉన్నామండి. చూద్దాం యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది ఈరోజు లాంగ్ రీడ్లో అయితే చూడబోతూ ఉన్నాం. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ మనకు వస్తుంది. మనమైతే ఇంక లేట్ చేయకుండా లాంగ్ రీడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి, మా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఓకే, సో యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే, సో మనమైతే లాంగ్ రీడ్లోకి వెళ్ళిపోదామండి. మిమ్మల్ని వద్దా అనుకున్న మీ పర్సన్ ఇప్పుడు కావాలి అనుకుంటున్నారా? సో తను నమ్మిన వారి గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు, రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం యూనివర్స్ ద్వారా మనం ఆన్సర్ అయితే తెలుసుకోబోతున్నాం. ఓకే, సో 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే ఫ్రెండ్స్, అండ్ one and two and three and four, 5 and 6 and 7 and 8 and 9 and 10. ఓకే, సో ఫ్రెండ్స్ మనమైతే యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే చేసాం. చూద్దాం యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది. మిమ్మల్ని వద్దా అనుకున్న మీ పర్సన్ ఇప్పుడు కావాలి అనుకుంటున్నారా? సో తాను తమ్మినటువంటి వ్యక్తుల గురించి ఎలాంటి నిజాలు తెలుసుకున్నారు? సో యూనివర్స్ మనకి ఏం చెప్తుంది, ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ మనకి? సో మనమైతే టారో ద్వారా చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ యూనివర్స్ అయితే చెప్తుంది. సో ఖచ్చితంగా ఒక సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సోల్ సెర్చ్ అయితే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు. సో అసలు ఏం జరిగింది రిలేషన్లో, ఎలా రిలేషన్ అనేది ముందుకెళ్ళింది, ఎక్కడ కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి, సో ఆ కన్ఫ్లిక్ట్స్ అనేవి ఎంతవరకు సో దారి తీసినటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి, ఎలా గ్యాప్ అనేది రిలేషన్లో వచ్చింది. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు, సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఎలా మిస్టేక్స్ అనేవి జరిగినాయి, సో డెసిషన్స్ ఏమైనా లేట్గా తీసుకున్నామా, లేదు డెసిషన్స్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయడంలో ఏమైనా లేట్ అయిందా, రిలేషన్కి సంబంధించి అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎలా స్టార్ట్ అయినాయి, సో మనమేమన్నా మిస్టేక్ చేసామా, సో ఏదైనా సరే ఒక ఒపీనియన్ అనేది లేకుండా పోయిందా రిలేషన్కి సంబంధించి అని చెప్పి, సో ఖచ్చితంగా ఒక ట్రూత్ నిజం కోసం అయితే ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారని చెప్పి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా, సో ఎక్కడ మిస్టేక్ అనేది వచ్చింది, సో రిలేషన్లో ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చినాయి, సడన్ చేంజెస్ అనేవి ఎందుకు వచ్చినాయి, ఈవెన్ ఆ నెగిటివ్ చేంజెస్ అనేవి ఎందుకు వచ్చినాయి, సో నెగిటివ్ చేంజెస్ వల్ల చాలా సఫర్ అయినటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఒక ట్రూత్ అనేది ఉండాలి, ఒక నిజం అనేది తెలియాలి. సో ఎవరి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి, ఇవన్నీ తెలియడం ద్వారా సో ఖచ్చితంగా మనకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ఈవెన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో ఎక్కడ ఆ మిస్టేక్స్ వచ్చినాయి, సో వాటిని మళ్ళీ ఫ్యూచర్లో కూడా అలాంటి మిస్టేక్స్ ఏమైనా వస్తే వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి సో ఖచ్చితంగా ఒక సోల్ సెర్చ్ అనేది చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఆలోచిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అసలు ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరిగినాయి, సో మనం ఎందుకు నిజాన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాం, ఈవెన్ మన పర్సన్ని మనం ఎందుకు వద్దనుకున్నాం, సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఆ ట్రూత్ అయితే తెలుసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా తను నమ్మినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా సో ఈవెన్ మనం ఏమైనా మిస్టేక్ ఏమైనా చేసామా, సో రాంగ్ స్టెప్ ఏమైనా తీసుకున్నామా అని చెప్పేసి సో ఖచ్చితంగా ట్రూత్ అనేది నిజం అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక ఇన్నర్ గైడెన్స్ సో
మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఈవెన్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజెస్ ఏమన్నా వచ్చినా సరే, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు. సో, మీకు మీరు ఒక గైడెన్స్ అనేది ఇచ్చుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఏదైనా మిస్టేక్స్ జరిగినియి. సో, ఈవెన్ వాటి మొత్తాన్ని కూడా మనం ఎలా రెక్టిఫై చేయాలి. ఈవెన్ రిలేషన్‌కి సంబంధించి ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి. మన పర్సన్‌ని మనం కాదు అనుకున్నాం. సో, ఖచ్చితంగా ఒక ట్రూత్ అనేది మనం తెలుసుకున్నాం. సో, ఇప్పుడు కావాలి అనుకుంటున్నాం. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉండాలి. ఎలా అప్రోచ్ అవ్వాలి? ఎలా ప్రపోజల్ మనం సెండ్ చేయాలి? ఎలా తిరిగి మళ్ళీ ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి? సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, వండర్‌గా ఆలోచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఒక ట్రూత్ అనేది తెలుసుకుంటూ ఉన్నారు. నిజాలనేవి తెలుసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరు నమ్మినటువంటి వారి గురించి మరీ ముఖ్యంగా సో, ఎక్కడైతే మీరు నమ్మారో ఎవరినైతే ఖచ్చితంగా మీరు నమ్మారో వాళ్ళందరి గురించి కూడా ఖచ్చితంగా ట్రూత్ అయితే తెలుసుకుంటూ ఉన్నారు. నిజాన్ని అయితే ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందని ఒక ఒపీనియన్‌కి అయితే రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది. రిలేషన్‌కి సంబంధించి మరీ ముఖ్యంగా రిలేషన్‌ని ఒక రీయూనియన్ అనేది ఉండాలి. రిలేషన్ ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి. సో, ఈవెన్ మనకి రిలేషన్‌లో ఇంతకుముందు ఎలాంటి మిస్టేక్స్ అయితే జరిగినాయో, ఆ మిస్టేక్స్ అన్నీ గూడా సో, మళ్ళీ రాకూడదు. ఈవెన్ వచ్చినా సరే వాటన్నిటిని కూడా ఓవర్‌కమ్ చేసి మనం ముందుకెళ్ళాలి. ఎలా ఓవర్‌కమ్ చేయాలి? వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ట్రూత్ అయితే నిజాన్నయితే తెలుసుకుంటూ ఉన్నారు. వాటన్నిటికి సంబంధించి సరైనటువంటి ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ మనకు చెప్తూ ఉంది. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహ్, బా బాధపడుతూ ఉన్నారు. వర్రీ అవుతూ ఉన్నారు. చేసేటువంటి హార్డ్ వర్క్‌కి సంబంధించి సరైనటువంటి రికగ్నైజేషన్ అనేటువంటి లేనటువంటి సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా దాని గురించి అయితే బాధపడుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఏదైతే రికగ్నైజేషన్ లేనటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఏదైతే కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి సిట్యుయేషన్స్ ఉన్నాయో, ఆ సిట్యుయేషన్స్ మొత్తం గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా రిలేషన్‌లో ఉన్నప్పుడు ఏదైతే కాన్‌ఫ్లిక్ట్స్‌కి దారితీసినటువంటి అంశాలైతే ఉన్నాయో మరీ ముఖ్యంగా ఆ అంశాల గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ కూడా వచ్చేటువంటి అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒక రీయూనియన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఆ రోజు మనసులో ఒక డ్రీమ్ అయితే ఉందండి. ఆ రోజు మనం మన పర్సన్‌ని వద్దు అనుకున్నాం. బట్ ఒక నిజాన్ని అయితే మనం ఫైండ్ ఔట్ చేయగలిగాం. అసలు రిలేషన్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ ఎవరి వల్ల వచ్చినియి? సో, రిలేషన్‌లో ఎందుకు గ్యాప్ వచ్చింది? సో, ఆ రోజు మనం ఏమన్నా మిస్టేక్ చేశామా? సో, ఇవన్నీ కూడా మనం ఫైండ్ ఔట్ చేసినటువంటి అంశాలైతే ఉన్నాయి. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ ఉంటే బాగుంటుంది. ఒక మంచి పర్సన్‌ని ఒక మంచి కేరింగ్ చూపించినటువంటి పర్సన్‌ని మనం మిస్ అవుతూ ఉన్నాం. సో, మిస్ అవ్వటానికి ఛాన్స్ లేదు. సో, ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఒక డ్రీమ్ అయితే ఉంది. ఒక లాంగ్ టర్మ్ ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు ఫ్యూచర్‌కి సంబంధించి. సో, ఒక మ్యారేజ్ లైఫ్‌కి సంబంధించి, ఒక రిలేషన్‌కి సంబంధించి, ఆ రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళడానికి సంబంధించి, సో, ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా కొన్ని ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు. ఆ ప్రణాళికలను ఖచ్చితంగా సరైన టైంలో అమలు చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. నేను ఖచ్చితంగా ఎవరినైతే రిలేషన్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత లేదు రిలేషన్‌లో గ్యాప్‌లో ఉన్నప్పుడు ఎవరినైతే నమ్మారో, ఎవరి మీదైతే నమ్మకాన్ని ఉంచుకున్నారో, ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా కొన్ని కొన్ని ట్రూత్స్ అనే నిజాలనేవి తెలిసినాయి అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మీకు ఆ నిజాలు తెలిసినాయో ఆటోమేటిక్‌గా మీ రిలేషన్ మీద ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది ఏర్పడింది. మీ పర్సన్ మీద ఒక నమ్మకం అనేది ఏర్పడింది. ఆ రోజు మనం సరైనటువంటి ప్రణాళికలు సరైన టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఖచ్చితంగా ఆ రోజు ఒక నిజాన్నయితే తెలుసుకోలేకపోయాం. ఈవెన్ కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినియి. కాన్‌ఫ్లిక్ట్స్ వరకే మనం చూడగలిగాం. కాన్‌ఫ్లిక్ట్స్ వెనక ఎవరున్నారు? ఆ కాన్‌ఫ్లిక్ట్స్ ఎందువల్ల వచ్చినాయి అనేది ఆ రోజు మనం చూడలేకపోయాం. ఖచ్చితంగా ఆ నిజాన్ని మనం ఈరోజు ఫైండ్ ఔట్ చేయగలిగాం. ఆ నిజం అనేది ఈరోజు మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఒక రీయూనియన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా రీయూనియన్ అనేది పాసిబుల్ అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం అయితే చూస్తూ ఉన్నారు. ఈవెన్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ అయితే అవసరం లేదు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఏం కోరుకోవట్లేదండి. ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ ఉంటే బావుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతోంది. ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతోంది. అండ్ ఖచ్చితంగా మీ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఆ రోజు మీ పర్సన్ మీకు
చెప్పడానికి ఎంత ట్రై చేసినా సరే, ఆ రోజు రిలేషన్‌కి సంబంధించినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ గాని, లేదు ఆ రోజు ఆ రిలేషన్‌లో వచ్చినటువంటి గ్యాప్ గాని, ఎక్కువ రిలేషన్‌ని ఇంపాక్ట్ చేసినటువంటి సిట్యుయేషన్ అయితే ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఆ రోజు మీ పర్సన్ చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్రెస్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ మంచి రిజల్ట్ అయితే రాబోతూ ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఏదైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో ప్రీవియస్‌గా మరి ముఖ్యంగా రిలేషన్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని అయితే ఫేస్ చేశారో, ఖచ్చితంగా అలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ కూడా ఫ్యూచర్‌లో వచ్చినా వాటిని ఎలా మనం ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఒక వ్యూ అయితే ఉందండి. ఫైనాన్షియల్‌గా బాగుండాలి. ఫైనాన్షియల్‌గా స్ట్రెంథెన్ అవ్వాలి. ఒక రీయూనియన్ ఉండాలి. ఖచ్చితంగా మనం ఏదైతే చెప్పాలనుకున్నామో మన పర్సన్‌కి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెప్పాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా మీరెవరినైతే నమ్మారో వాళ్ళ గురించి తెలిసినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో, అవన్నీ గూడా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక మంచి రియూనియన్ అయితే ఉండాలి. ఖచ్చితంగా ఏదైతే మిస్టేక్ జరిగిందో, ఆ మిస్టేక్‌ని ఖచ్చితంగా మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉన్నారండి. రిలేషన్ పట్ల మరి ముఖ్యంగా రిలేషన్‌లో వచ్చినటువంటి గ్యాప్ వచ్చినటువంటి సిట్యుయేషన్‌లో కానివ్వచ్చు, లేదు కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినటువంటి సిట్యుయేషన్‌లో కానివ్వచ్చు, ఎక్కడ కూడా మీ పర్సన్ గురించి ఎలాంటి నెగెటివ్ థాట్స్ కూడా లేవు. ఈవెన్ రిలేషన్ గురించి కూడా ఎలాంటి నెగెటివ్ థాట్స్ కూడా లేవు. ఈవెన్ ఆ కాన్‌ఫ్లిక్ట్స్ ఆ రిలేషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపించడం వల్ల ఖచ్చితంగా ఆ రోజు కొంత గ్యాప్ అనేది రిలేషన్‌లో రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ పాజిటివ్ థాట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అదన్నీ కూడా ఆ రిలేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. లైఫ్‌లో మీరేదైతే డ్రీమ్స్ ఉన్నాయో మనసులో సెలబ్రేషన్స్ అనేవి ఉండబోతూ ఉన్నాయి. మళ్ళీ మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, ఒక రీయూనియన్ అనేది ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, హ్యాపీ డేస్ అనేవి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో, ప్రీవియస్‌గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామో, అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనం ఫేస్ చేయకూడదు. ఈవెన్ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనం వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ సక్సెస్ అనేది రాబోతూ ఉంది. యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది కోరుకున్నారో, ఈవెన్ ప్రీవియస్‌గా ఏదైతే హార్డ్ వర్క్‌కి తగినటువంటి రికగ్నైజేషన్ మీకు రాలేదో అండ్ ఆ రికగ్నైజేషన్‌తో పాటు రెస్పెక్ట్ కూడా రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఎదురు చూస్తూ ఉన్నారండి. ఒక హోప్ అయితే ఉంది రిలేషన్ పట్ల. ఖచ్చితంగా మీరు తెలుసుకున్నటువంటి నిజాల పట్ల మీకొక నమ్మకం అయితే ఉంది. ఆ నమ్మకాన్ని మీరు తెలుసుకున్నటువంటి విషయాల్ని మీ పర్సన్ తోటి ఎక్స్‌ప్రెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా ఒక హోప్ అయితే ఉందండి. ఆ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు. సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అండ్ మంచి ఒక రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా నెక్స్ట్ ఒక మంచి డెసిషన్స్ తీసుకోవాలి. ఆ డెసిషన్స్‌ని కరెక్ట్ టైమ్‌లో మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కెరియర్ పట్ల, జాబ్ పట్ల చాలా ఆలోచనలైతే ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. వీటన్నిటిలో కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి డ్రీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మంచి అయితే జరగబోతూ ఉంది. మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో, ఆ కోరుకున్నది మీ లైఫ్‌లోకి రాబోతూ ఉంది. మళ్ళీ హ్యాపీ డేస్ అనేవి మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయి. అండ్ ఖచ్చితంగా అంతా బావుండాలి అని చెప్పేసి యూనివర్స్ కోరుకుంటూ ఉందండి. అండ్ మా ఛానల్ తరఫు నుంచి కూడా ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు అందాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ ఖచ్చితంగా ఒక జాయ్‌ఫుల్ లైఫ్ అనేది రాబోతుంది. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతూ ఉన్నారు. ఒక మంచి ప్రపోజల్ అయితే రాబోతుంది. ఇవన్నీ కూడా మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయి. మీ లైఫ్ అనేది ఏదైతే ఇప్పటివరకు మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో ఖచ్చితంగా ఒక పాజిటివ్ చేంజ్ అనేది రాబోతుంది మీ లైఫ్‌లోకి. ఒక పాజిటివ్ చేంజ్ తోటి ఒక హ్యాపీ క్షణాలనేవి ఆనందకరమైనటువంటి క్షణాలనేవి మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ ఇంకా ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. మీరు నమ్మినటువంటి వారి గురించి ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉన్నాయి. తెలిసేటువంటి ప్రతి ఒక్క విషయము గూడా మీ రిలేషన్‌ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ ఉంది. మీ పర్సన్ తోటి ఇంకా రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి మనసులో కోరిక దృఢంగా పెరుగుతూ ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒకప్పుడు ఏ రీజన్స్ వల్ల అయితే మీ పర్సన్‌ని మీరు వద్దు అనుకున్నారో ఖచ్చితంగా ఆ రీజన్స్ అన్నీ గూడా ఈరోజు మీకు తెలుస్తూ ఉన్నాయి. ఆ రోజు మిస్టేక్ అనేది జరిగింది. ఖచ్చితంగా మనం ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి. మనం తెలుసుకున్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో, ఆ నిజాలన్నీ గూడా మన పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక పాజిటివ్ థాట్ అనేది ఖచ్చితంగా మన పర్సన్‌కి ఉంటుంది రిలేషన్ పట్ల.
మళ్ళీ రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అందేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీలో ఒక చిన్న భయం అనేది దాగి ఉంది. సో, ఒకప్పుడు మన పర్సన్‌ని మనం వద్దు అనుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక రీయూనియన్ అనేది కావాలి అని అనుకుంటున్నాం. సో, ఎలా ఉంటుంది? నమ్ముతారా? నమ్మరా? ఒక ట్రస్ట్ అనేది ఉంటుందా లేదా? రిలేషన్ పట్ల ట్రస్ట్ అనేది ఉంటుందా లేదా? లేదు నా మీద ట్రస్ట్ అనేది ఉంటుందా? ఉండదా? సో, ఒక నమ్మకం అనేది ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి ఖచ్చితంగా మనసులో ఒక బలమైనటువంటి ఆలోచన అయితే ఉంది. యూనివర్స్ చెప్తూ ఉందండి. రిలేషన్ పట్ల ఖచ్చితంగా మీ పర్సన్‌కి ఒక ట్రస్ట్ అనేది ఉంది. మీ పట్ల ఒక ట్రస్ట్ అనేది ఉంది. సో, ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది ఉంది. ఆ రిలేషన్‌ని అది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళటం గాని, ఖచ్చితంగా ఒక ఒక రీయూనియన్ అనేది సక్సెస్ అవ్వడంలో గాని ఆహ్, హెల్ప్ అవుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. ట్రస్ట్ అనేది ఉంది. అది కంటిన్యూ అవుతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి చెప్తూ ఉందండి. అండ్ బ్యాలెన్స్ చేసేటువంటి విధానం కానివచ్చు. సో, ఏదైతే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో ప్రాబ్లమ్స్ గానీ, హ్యాపీనెస్ కానీ ఏదైతే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో సో, అవి కానీ మరీ ముఖ్యంగా ఒక రెస్పెక్ట్ అనేది పెరగబోతుంది. ఏదైతే మీరు హార్డ్ వర్క్‌కి సంబంధించి ఒక రెస్పెక్ట్ కోరుకుంటూ ఉన్నారో, ఒక రికగ్నైజేషన్ కోరుకుంటూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ గాని, రికగ్నైజేషన్ గాని రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు. మీరేదైతే నిజాలు తెలుసుకున్నారో, మీరు నమ్మిన వారి గురించి ఏదైతే మీరు ఫైండ్ ఔట్ చేయగలిగారో నిజాల్ని, సో, అవన్నీ కూడా మీరు చెప్పాలనుకుంటున్నారు. ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది కూడా పాసిబుల్ అవ్వబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, నిజాలు తెలుస్తున్నా సరే, సో, ఎవరి మీద కూడా కోపం లేదు. ఒకటే కోరుకుంటున్నారు మనసులో. ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి. సో, ఈవెన్ కొన్ని డెసిషన్స్ మనం సరైనటువంటి టైంలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. సో, ఇప్పటికీ లేట్ అయిపోయింది. బట్ ఇక నుంచైనా సరే మనం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళాలి. ఈవెన్ నాట్ ఓన్లీ రిలేషన్‌లోనే కాకుండా ఉండొచ్చు. లైఫ్‌లో కానివ్వచ్చు, లేదు జాబ్‌లో కానివ్వచ్చు, ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఒక సరైనటువంటి ప్రణాళికలనేవి ఉండాలి. సో, వాటి ప్రకారమే ముందుకెళ్ళాలి. డెసిషన్స్ గూడా కరెక్ట్‌గా మనం తీసుకోవాలి. సో, ఎక్కడ గూడా మా డెసిషన్స్ అనేవి మనం తీసుకున్నా సరే వాటిని కరెక్ట్ టైంలో మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో, కొన్ని మనకు తెలుస్తూ ఉన్నాయండి. కొన్ని విషయాల్లో మాత్రం రిగ్రెట్ అవుతూ ఉన్నారు. సో, ఈవెన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు కన్‌ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మనం కొన్ని డెసిషన్స్ కరెక్ట్ టయానికి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం. ఈవెన్ అవి మంచి డెసిషన్సే కావచ్చు. అవి రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొనెళ్ళేటువంటి డెసిషన్సే కావచ్చు. కానీ మనం కరెక్ట్ టైంలో వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయాం అనేటువంటి కొన్ని సార్లు రిగ్రెట్ అవుతూ ఉన్నారు. బట్ అవి గూడా ఇప్పుడు అన్నీ గూడా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒకటి మాత్రం మనసులో ఉందండి. ఒక రెస్పెక్ట్ అనేది పెరగాలి. సో, హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. తగినటువంటి రెస్పెక్ట్ రావాలి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనసులో అయితే గట్టిగా కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా ఒక నమ్మకం అనేది ఉండాలి. మన మీద రిలేషన్ మీద నమ్మకం ఉండాలి. సో, తన మీద నమ్మకం ఉండాలని చెప్పేసి అది కూడా మనసులో గట్టిగా కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ గూడా పాసిబుల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక సెలబ్రేషన్స్ అయితే ఉండబోతూ ఉన్నాయి. మీరేదైతే మనసులో కోరుకుంటూ ఉన్నారో, సో, అవన్నీ గూడా ఆహ్, పాసిబుల్ అవ్వటానికి, సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని అందరి హెల్ప్ కూడా ఉండబోతూ ఉంది. సో, ఏదైతే మీరు ఇప్పటివరకు సో, లోన్‌లీగా ఫీల్ అవుతూ ఉన్నారో, ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనమే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. సో, నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? రిలేషన్ ఎలా ఉంటుంది? ఈవెన్ రీయూనియన్ ఉంటుందా? ఉండదా? సో, లేట్ అయిపోయింది. ఆల్రెడీ మనం రిలేషన్‌లో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్స్ ఈవెన్ కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి జరిగినియి. సో, ఈవెన్ ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి నిజాలను తెలుసుకోగలుగుతున్నాం. నిజాలను ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నాం. సో, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒక ట్రస్ట్ అనేది ఉంటుందా? ఉండదా? ఒక నమ్మకం అనేది ఉంటుందా? ఉండదా? సో, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా మీ ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని వాళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతుంది. మీరు తీసుకునే ఏ డెసిషన్ అయినా సరే వాళ్ళందరి హెల్ప్ కూడా ఉండబోతుంది. ఖచ్చితంగా వాళ్ళందరి హెల్ప్ తోటి మీ రిలేషన్‌లో సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీనెస్ అనేది రాబోతూ ఉంది. మీరేదైతే లైఫ్‌లో కోరుకుంటూ ఉన్నారో ఒక హ్యాపీనెస్ ఉండాలి, ఆనందకరమైనటువంటి క్షణాలు ఉండాలి, మంచి ఫ్యామిలీ లైఫ్ ఉండాలి. సో, మంచి పర్సన్, మంచి కేరింగ్ చూపించేటువంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి. ఒక మంచి హోప్ ఇచ్చేటువంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి. ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి. ఒక మంచి విల్ పవర్ ఇచ్చేటువంటి పర్సన్ లైఫ్‌లోకి రావాలి అని చెప్పేసి మీరేదైతే కోరుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఒక మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఒక హ్యాపీ డేస్ అనేవి మీ లైఫ్‌లోకి రాబోతూ ఉన్నాయి. సో, ఒకప్పుడు మీరు వద్దు అనుకున్నారు.
ఈవెన్ మీ పర్సన్ ఇప్పుడు కావాలి అనుకుంటున్నారు. కొన్ని కొన్ని నిజాలని ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారు. మీరు రిలేషన్‌లో నుంచి బయటకొచ్చిన తర్వాత ఎవరినైతే మీరు నమ్మారో వాళ్ళ గురించినటువంటి కొన్ని నిజాలను మీరు తెలుసుకున్నారు. సో, ఆ నిజాలను తెలుసుకున్న తర్వాతే రిలేషన్ మీద ఇంకా మీకు ఒక నమ్మకం అనేది ఏర్పడింది. రిలేషన్ ఇంకా మనం స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొనెళ్ళాలి అనేటువంటి ఒక నమ్మకం అనేది ఏర్పడింది. సో, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్‌కి. మొదటిగా ఒక ఆలోచన అయితే ఉంది. సో, ట్రస్ట్ ఉందా లేదా? నమ్మకం ఉందా లేదా? నా మీద నమ్మకం ఉందా లేదా? రిలేషన్ మీద నమ్మకం ఉందా లేదా? అనేటువంటి ఒక మనసులో ఒక ఆలోచన అయితే ఉంది. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ మీద గట్టి నమ్మకం అయితే ఉంది. సో, నమ్మకాన్ని ఎప్పటికీ కూడా కోల్పోలేదు. ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. రిలేషన్ పట్ల ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో, ఖచ్చితంగా మీరు గాని ఇవన్నీ గాని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా గాని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే, మళ్ళీ ఆ హ్యాపీ డేస్ అనేవి రావటానికి గాని, తిరిగి ఒక రీయూనియన్ అనేది పాసిబుల్ అవ్వటానికి గాని అవకాశం ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి రీయూనియన్ కోసం. అండ్ మీరేదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అనుకుంటున్నారో, ఆ చెప్పాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం చాలా ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఒక మంచి సెలబ్రేషన్ డేస్ అయితే రావటానికి, ఒక మంచి హ్యాపీ సర్ప్రైజెస్ అయితే ఉండటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. నేను ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఈవెన్ ఎన్ని మీరు ఒంటరి ఈవెన్ మనం చెప్పొచ్చు ఒంటరి పోరాటం అని చెప్పొచ్చు. ఎన్ని కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, ఎక్కడ కూడా రిలేషన్‌లో గ్యాప్ వచ్చినా సరే, ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది రిలేషన్‌లో గ్యాప్? ఆ నిజం మనకు తెలియాలి. సో, ట్రూత్‌ని ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి చేసినటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుందండి. ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు. ఒక కాన్ఫిడెన్స్ తోటి ముందుకెళ్తున్నారు. మీ మీద మీకు నమ్మకం ఉంది. మీ కెరియర్ మీద నమ్మకం ఉంది. మీ లైఫ్ మీద నమ్మకం ఉంది. మీరు సక్సెస్ అవుతారు అనేటువంటి దాని మీద నమ్మకం ఉంది. సో, ఖచ్చితంగా ఒక డేరింగ్ స్టెప్స్ ముందుకేయటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మీకు మీ రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీ పర్సన్‌కి మీ మీద నమ్మకం అయితే ఉంది. ఆ పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. అదెక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఈవెన్ రిలేషన్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా సరే, ఆ పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. సో, మీలాంటి పర్సన్ ఖచ్చితంగా మీ మీ రిలేషన్‌లో మీ పార్ట్నర్‌కి ఖచ్చితంగా ఒక అవగాహన అయితే ఉంది. మీలాంటి పర్సన్ మళ్ళీ రారు. మీలాంటి మోరల్ వాల్యూస్ ఉండేటువంటి పర్సన్, మీలాంటి మంచి మనసు ఉండేటువంటి పర్సన్ ఖచ్చితంగా రారు అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే ఉంది. ఆ పాజిటివ్ ఒపీనియన్ ఎప్పటికి కూడా అలానే ఉంటుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. నేను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి. మంచిగా ఆలోచించగలుగుతున్నారు. మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు రిలేషన్‌కి సంబంధించి. సో, నిజాల్ని ఫైండ్ ఔట్ చేయగలుగుతున్నారు. ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినా, ఈవెన్ రిలేషన్‌లో గ్యాప్ వచ్చినా, ఈవెన్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరిగినా, కొన్నిసార్లు మీరు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్న మీ పర్సన్‌ని ఆ గ్యాప్ అనేది పెరిగిపోయినా సరే, ఎక్కడ కూడా రిలేషన్‌లో నుంచి బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు. నిజాల్ని ఫైండ్ ఔట్ చేస్తున్నారు. తిరిగి మళ్ళీ రిలేషన్ తోటి ముందుకెళ్ళాలి. ఒక మంచి రీయూనియన్ ఉండాలి. ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ తోటి రిలేషన్ అనేది ముందుకెళ్ళటానికి సరైన ప్రణాళికలు ఏవైతే మీరు తయారు చేసుకున్నారో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. ఒక మంచి టీమ్ వర్క్ అయితే ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండబోతుంది. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా రిలేషన్‌ని ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఉపయోగపడతాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి. సో, రిపీటెడ్‌గా చేస్తూ ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు రిలేషన్ కోసం. ఈవెన్ ఒకప్పుడు వద్దు అనుకున్నాం మనం రిలేషన్‌లో ఉన్నప్పుడు బట్ మనం ఫైండ్ ఔట్ చేసాం. కొన్ని నిజాలను ఫైండ్ ఔట్ చేసాం. తిరిగి మళ్ళీ మన పర్సన్ కావాలి అని అనుకుంటున్నాం. సో, ఎలా ఉంటుంది? ఒక ట్రస్ట్ ఉంటుందా? ఉండదా? రీయూనియన్ జరుగుతుందా? జరగదా? సో, వీటన్నిటి గురించి కూడా ఆలోచన యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉన్నాయి. వాటిని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. సో, ఖచ్చితంగా మనసులో కూడా ఒక ఆలోచన ఉంది. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఒక రికగ్నైజేషన్ ఉంటుందా? ఉండదా? అని చెప్పేసి ఒక ఆలోచన. సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరేదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే ఉండబోతూ ఉంది మీరు చేసినటువంటి వర్క్‌కి. సో, చాలా వర్క్ అనేది రిపీటెడ్‌గా చేస్తూ ఉన్నారండి. మరీ ముఖ్యంగా రిలేషన్‌కి సంబంధించి ఆలోచించడం అయితే కానివచ్చు, రిలేషన్‌కి సంబంధించి ప్రణాళికలు తయారు చేసుకోవటం అయితే కానివచ్చు, ఒక రీయూనియన్‌కి సంబంధించినటువంటి ఆలోచనలైతే కానివచ్చు, ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్‌కి సంబంధించిన ప్రయత్నాలైతే కావచ్చు, నిజాన్ని ఫైండ్ ఔట్ చేసేటువంటి యాక్టివిటీస్ అయితే కావచ్చు, చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్
ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీకు గుడ్ లక్ చెప్తూ ఉంది. ఏదైతే ఇప్పటివరకు మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో రిలేషన్‌లో, సో, ఖచ్చితంగా అవన్నీ గూడా ఒక చేంజ్ అయితే రాబోతూ ఉంది. ఒక న్యూ బిగినింగ్ అయితే సో, ఉండబోతోంది. మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ గూడా నెరవేరేటువంటి టైం అయితే సో, రాబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక మంచి చేంజ్ అయితే రాబోతూ ఉంది. బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, చాలా అప్ అండ్ డౌన్స్ ఉండేటువంటి సిట్యుయేషన్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. సో, కాబట్టి చాలా ప్రణాళికలనేవి మంచి ప్రణాళికలు తయారు చేసుకోండి. సో, చాలా సందర్భాల్లో వచ్చేటువంటి చేంజెస్ అనేయి పాజిటివ్‌గానే ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ చేంజెస్ అనేవి నెగెటివ్‌గా ఉండొచ్చు. సో, కాబట్టి మనం దేనికైనా సిద్ధంగా ఉండాలి. ఈవెన్ పాజిటివ్ చేంజెస్‌కైనా సిద్ధంగా ఉండాలి. నెగెటివ్ చేంజెస్‌కైనా మనం సిద్ధంగా ఉండాలి. సో, వచ్చేటువంటివి ఈవెన్ నెగెటివ్ చేంజెస్ అయినా సరే వాటిని మన రిలేషన్‌ని స్ట్రాంగ్ బాండ్‌గా ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం ఉపయోగించుకునేటువంటి ప్రణాళికలనేవి మనం తయారు చేసుకోవాలని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ అనేవి గూడా మనకి రాబోతూ ఉన్నాయి లైఫ్‌కి సంబంధించి. సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్‌గా ఉండాలని చెప్పేసి మా ఛానల్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటామని యూనివర్స్ గూడా ఖచ్చితంగా గుడ్ లక్ చెప్తూ ఉంది. మీకొచ్చేటువంటి టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మీ లైఫ్‌ని ఒక మంచి ఉన్నత స్థానానికి తీసుకొని పోవాలి అని చెప్పేసి సో, యూనివర్స్ ఆహ్, మనకి గుడ్ లక్ కూడా చెప్తూ ఉంది. అండ్ ఖచ్చితంగా మీరేదైతే మనసులో డ్రీమ్ ఉందో ఆహ్, ఒక మంచి రీయూనియన్ ఉండాలి అని చెప్పేసి ఏదైతే డ్రీమ్ ఉందో సో, ఖచ్చితంగా ఆ డ్రీమ్ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి మీ పర్సన్ ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. సరైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోండి. అప్ అండ్ డౌన్స్ ఎదురవ్వచ్చు. అప్ అండ్ డౌన్స్ రావచ్చు. సో, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సో, ఈవెన్ లైఫ్ అనేది ఎప్పుడు కూడా మనం ఊహించిన విధంగా ఉండకపోవచ్చు. సో, ప్రతిదానికి మనం సిద్ధంగా ఉండాలి. మంచి ప్రణాళికలతోటి ముందుకెళ్తే సో, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. అండ్ ఖచ్చితంగా ఒక ట్రూత్ అనేది ఫైండ్ ఔట్ చేస్తూ ఉన్నారండి. ఒక మంచి జడ్జ్‌మెంట్ అనేది అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఈవెన్ రిలేషన్‌లో వచ్చినటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్స్ ఎవరి వల్ల వచ్చినియి? ఎందుకొచ్చినియి? ఓహ్, తిరిగి మళ్ళీ రీయూనియన్ ఎలా పాసిబుల్ అవుతుంది? సో, వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ ఖచ్చితంగా చాలా క్లియర్‌గా ఉన్నారండి. రిలేషన్‌కి సంబంధించి, లైఫ్‌కి సంబంధించి, కెరియర్‌కి సంబంధించి, జాబ్‌కి సంబంధించి. సో, చాలా క్లియర్‌గా ఉన్నారు. చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. చాలా క్లారిటీగా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని సార్లు మిస్టేక్స్ మా ఒపీనియన్స్ అనేవి ఆ రిలేషన్‌కి సంబంధించి డిఫరెన్స్ రావడం. సో, కొన్నిసార్లు ఆహ్, హ్మ్, చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరగడం. వాటికి సంబంధించి రిలేషన్‌లో చిన్న గ్యాప్ అనేది రావడం. సో, ఎవరినైతే మనం బిలీవ్ చేసామో, ఎవరినైతే మనం నమ్మామో వాళ్ళ గురించినటువంటి ట్రూత్ మనం ఫైండ్ ఔట్ చేయడం. తిరిగి మళ్ళీ మన పర్సన్ దగ్గరికి రావాలి. తిరిగి ఒక రీయూనియన్ కావాలి అని చెప్పేసి సో, అనిపించడం. సో, ఇవన్నీ గూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తుంది. బట్ చాలా క్లారిటీగా ఉన్నారండి. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఎలా తీసుకోవాలన్నా, దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్‌ని ఆల్రెడీ మనం ఫేస్ చేసాం. సో, ఫ్యూచర్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో, కాబట్టి వాటన్నిటిని కూడా ఎలా మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి చాలా క్లియర్ మైండెడ్‌గా ఉన్నారు. చాలా క్లారిటీగా ఉన్నారు. క్లియర్‌గా ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి. మీరేదైతే మీ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారో, మీరేదైతే నిజాల్ని ఫైండ్ ఔట్ చేశారో, ఏదైతే మీరు జడ్జిమెంట్ కోరుకుంటూ ఉన్నారో, మీరు ఆల్రెడీ ట్రూత్‌ని ఏదైతే ఫైండ్ ఔట్ చేశారో వాటి మొత్తానికి సంబంధించి మీ పర్సన్‌కి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో, యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. అండ్ చాలా మంచి ప్రణాళికలైతే తయారు చేసుకుంటూ ఉన్నారండి రీయూనియన్‌కి సంబంధించి అని చెప్పేసి సో, యూనివర్స్ చెప్తూ ఉందండి. అండ్ చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నారండి మీ పర్సన్‌కి. సో, ఏదైతే మీరు మీ పర్సన్‌ని వద్దు అనుకున్న దగ్గర నుంచి రిలేషన్‌లో ఆ కాన్‌ఫ్లిక్ట్స్ రావడం, రిలేషన్‌లో గ్యాప్ రావడం, సో, తను నమ్మిన వారి గురించి కొన్ని విషయాలనేవి తెలియటం, తిరిగి మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకోవడం. మీరేదైతే కేరింగ్ చూపించారో, మీరేదైతే హోప్ ఇచ్చారో, ఆ హోప్ గాని, కేరింగ్ గాని మళ్ళీ కావాలనుకోవటం. సో, ఈ ప్రాసెస్ మొత్తంలో సో, చాలా మెమరీస్ ఉన్నాయి. చెప్పాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయండి. ఖచ్చితంగా మీ పర్సన్ ఆ మెమరీస్ అన్నీ గూడా మీతోటి షేర్ చేసుకోవాలి. ఆ మెమరీస్ అన్నీ గూడా మీతోటి చెప్పాలి అని చెప్పేసి సో, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అండ్ ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ అనేది కోరుకుంటూ ఉన్నారండి. ఒక ట్రస్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక మంచి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. ఒక హ్యాపీ డేస్ అనేవి రావాలి. ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీరేదైతే మనసులో డ్రీమ్స్ ఉన్నాయో, ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరడానికి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్.
మిమ్మల్ని వద్దు అనుకున్న పర్సన్ ఇప్పుడు కావాలి అనుకుంటున్నారు. తను నమ్మిన వారి గురించి ఎలాంటి నిజాల్ని ఫైండ్ ఔట్ చేయడం జరిగింది అనే దానికి సంబంధించి మనమైతే ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి, మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఛానల్లో. ఇంకా చాలా లాంగ్ రీడ్స్ ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి. ఓకే, మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటూ ఉన్నామండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ఛానల్ తరఫు నుంచి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.